శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శని దీపం మీద చాలామందికి కొన్ని అనుమానాలొచ్చాయి. దీపం ఇంట్లో వెలిగించొచ్చా? తప్పకుండా దేవాలయంలోనే వెలిగించాలా? లేకపోతే ఏ దేవాలయంలో వెలిగించాలి? తప్పకుండా అంబాత్రయ క్షేత్రానికి రావాలని చాలామంది అడుగుతున్నారు. ఇంట్లో వెలిగించడం అంత మంచిది కాదు. మీరొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఆపరేషన్ థియేటర్‌లో చేసేటటువంటి ఆపరేషన్‌కి, సర్జరీకి ఎటువంటి ప్రత్యేకత ఉంటుంది, సౌలభ్యం, సౌకర్యం ఉంటుంది. మా ఇంటినే ఆపరేషన్ థియేటర్ చేసి ఇంట్లోనే సర్జరీ చేస్తామనుకోవడం ఎంతటి విచిత్రకరంగా ఉంటుందో మీరే అర్థం చేసుకోవచ్చు. దేవాలయంలో వెలిగించడం ద్వారా ఆ దేవాలయం యొక్క ధర్మం, కళాకర్షణ శక్తి, ప్రాణశక్తి మీకు తోడుగా వస్తుంది కాబట్టి దేవాలయంలో వెలిగించండి. వీలైతే అమ్మవారి ఆలయాలు లేదా శని ఆలయాలు. ఒకవేళ అంబాత్రయ క్షేత్రానికొస్తే ఇంకా డబల్ ధమాకా. మీరిక్కడ దేవాలయంలో వచ్చి ఇక్కడ మీకు సౌలభ్యంగా అన్ని వసతులను ఉంచుతారు. శని దీపానికి సంబంధించిన సామాగ్రి మీకు ఇక్కడ అవైలబుల్‌గా ఉంచుతారు. లేదా మీరు అక్కడి నుంచన్నా తెచ్చుకోవచ్చు. ఇక్కడ దీపం వెలిగించిన తర్వాత పుణ్య కోనేటి జలాలు మీరు తీసుకొని వెళ్ళవచ్చు. అలాగే దేవాలయం మీద పసుపు తీసుకొని వెళ్ళొచ్చు. రుద్రశూలం తాగవచ్చు. ఇక్కడ మీకు ఎన్నో రిజర్వేషన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడొచ్చైనా వెలిగించండి. లేదా మీకు సమీపంలో ఏ ఆలయం ఉన్నా ఆలయంలో వెలిగించండి. ముఖ్యంగా అమ్మవారి ఆలయంలో వెలిగించడం చాలా మంచిది. ఎందుకంటే అమ్మ అన్నిటికన్నా గొప్పది కాబట్టి. తర్వాత ఆ వెలిగించిన ప్రమిదని ఏం చేయాలని అడిగారు. ఒకరోజు ఉంచండి, ఒక రాత్రి ఉంచండి. మరుసటి రోజు ఆ ప్రమిదని తీసి ఏదన్నా ఒక నదిలో విసర్జనం చేయండి. లేదా చెరువు ఉంటే చెరువులో వేయండి. బావులుంటే బావిలో వేయండి. కాలువలుంటే కాలువలో వేయండి. డ్రైనేజ్ కాలువలో వేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. నీళ్ళ కాలువలు ఏమన్నా పిల్ల కాలువలుంటే కాలువలో వేయండి. లేదు మాకు ఏ నీళ్ళ సదుపాయం లేదనుకుంటే పూల చెట్ల దగ్గర పెట్టండి. లేదా రావి చెట్టు దగ్గర పెట్టండి. లేకపోతే తులసి కోట దగ్గరన్నా పెట్టండి. ఇవేవి లేవనుకున్నా డస్ట్‌బిన్‌లో గూడా వేసుకోవచ్చు. అభ్యంతరం ఏమి లేదు. ఒకవేళ మాకు నల్ల ఉమ్మెత్త ఆకులు దొరకకపోతే ఎలా చేయాలని చెప్పేసి అడిగారు. నల్ల ఉమ్మెత్త ఆకుల మీదనే పెట్టాలి. ఒకవేళ నల్ల ఉమ్మెత్త ఆకులు దొరకని వాళ్ళు ఎవరైనాను కూడా 2 తమలపాకుల మీద పెట్టొచ్చు. ఆకు యొక్క ముఖ భాగం, పృష్ఠ భాగం అనగా ముందు వెనకాల తుంచి మధ్య భాగం మీదనే ఆ శని దీపం పెట్టాలి. నవధాన్యాలు పోసి నవధాన్యాల మీద ఆ దీపం పెట్టాలి. ఇలా వెలిగించడం ద్వారా మీకు తప్పకుండా శుభం కలుగుతుంది. తప్పకుండా దీన్ని పాటించండి. శుభమస్తు. శ్రీమాత్రే నమః. ఇంకొక అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు. 2 ఎర్రటి వత్తులు వేయమని చెప్పాను. 2 వత్తులు కలిపి జత చేసి ఎర్రగా పేని ఒక ఒత్తేసి దీపం వెలిగించండి. 2 దీపాలు. ఇక్కడ 2 వత్తులు కలిపిన ఒక వత్తి, ఇక్కడ 2 వత్తులు కలిపిన ఒక వత్తి. కుంకుమలో అద్ది దాన్ని నేన్పితే ఎర్రగా అవుతుంది. ఆ ఒత్తులతోనే దీపాన్ని వెలిగించాలి. శుభమస్తు.